హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ ట్యూన్ మాట్లాడుతున్నాను. ఫైనల్గా అయితే మన దగ్గరికి Asus Zenfone Max Pro M1 వచ్చేసింది. చాలా టైం తీసుకుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ అయితే దగ్గర 1 వీక్ తీసుకుంది. ఫైనల్గానైతే ఈరోజు నా దగ్గరికి మొబైల్ వచ్చేసింది. మనం ప్యాకింగ్ని ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేయగానే మనకు బాక్స్ అనేది ఈ విధంగా ఉంది. మీద Zenfone Max Pro అని రాస్తుంది అండ్ టాప్లో మనకు 4G VoLT అని రాస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ అంతా కూడా ఉంది. ఇది 4GB ర్యామ్ 64GB ఇన్బిల్ట్ వేరియంట్, బ్లాక్ కలర్ ఫోన్ అండ్ ఇది మనకు 4G VoLTకి సపోర్ట్ చేస్తుంది. కింద చూసుకుంటే మనకు 5000 mAh లార్జ్ బ్యాటరీ అని ఉంది. స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ 14nm బిల్డ్తోని అండ్ డిస్ప్లే మనకు ఫుల్ వ్యూ డిస్ప్లే అని రాస్తుంది. మనమైతే ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి బాక్స్లో కంటెంట్స్ ఏమున్నాయో చూద్దాము. బాక్స్ అయితే మనకు డిఫరెంట్ ఉంది. ఓపెనింగ్ స్లైడింగ్ ఉంది. సో ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేయగానే మనకైతే ఇంకొక చిన్న బాక్స్ లాగా ఉంది. దాని మీద చూసుకుంటే మనకు వీ లవ్ ఫోటో అని ఉంది. సో దీన్ని ఓపెన్ చేసి దీంట్లో ఏమున్నాయో చూద్దాము. కేస్ ఏమన్నా ఇచ్చారో చూద్దాం. దీన్ని ఓపెన్ చేసుకుంటే మనకైతే దీంట్లో మనకి యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి అండ్ వారంటీ కార్డ్ అండ్ అదేవిధంగా మనకైతే సిమ్ కార్డ్ ఎజెక్టర్ ఉంది. సిమ్ కార్డ్ ఎజెక్టర్ మీద మనకి యాసెస్ అని రాస్తుంది. సో దాన్ని అన్నింటిని పక్కన పెడదాం. నెక్స్ట్ చూసుకుంటే మనకైతే బాక్స్లో డివైస్ ఉంది. సో డివైస్ అయితే మనకు కవర్ ర్యాపింగ్లో వచ్చింది. సో దాన్ని తీసేద్దాం. డివైస్ అయితే చాలా బాగుంది చేతిలో పట్టుకోవడానికి. సో 5000 mAh బ్యాటరీ ఉంది. బట్ వెయిట్ బ్యాలెన్స్ అయితే బాగా చేశారు వీళ్ళు. అంత హెవీ అయితే అనిపించట్లేదు చేతిలో పట్టుకుంటే. సో డివైస్ని కాసేపు మనం పక్కన పెట్టేసి బాక్స్లో ఇంకేం కంటెంట్స్ ఉన్నాయో చూద్దాము. నెక్స్ట్ చూసుకుంటే మనకైతే పవర్ అడాప్టర్ ఉంది అండ్ అదేవిధంగా మైక్రో యూఎస్బి కేబుల్ ఉంది. ఈ పవర్ అడాప్టర్ చూసుకుంటే మనకు 5V 2A అవుట్పుట్ది. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయొచ్చు చార్జర్. అండ్ నెక్స్ట్ మనం కేబుల్ చూసుకుంటే కూడా ఇది మనకు మైక్రో యూఎస్బి కేబుల్. మనకు టైప్ సి ఇస్తే కొంచెం బాగుండేది. ఇది 2018. ఇంకా వీళ్ళైతే ఓల్డ్ ఫ్యాషన్నే ఫాలో అవుతున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకైతే దీంట్లో మ్యాక్స్ బాక్స్ అని ఒకటి ఉంది. దీన్ని యూజ్ చేసుకొని మనము సౌండ్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు, కొంచెం యాంప్లిఫై చేసుకోవచ్చు. సో దీని గురించి నేను ఫర్దర్గా చెప్తాను వీడియోలో. నెక్స్ట్ బాక్స్లో చూసుకుంటే మనకైతే ఏమీ లేవు. కేస్ అండ్ ఇయర్ ఫోన్స్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు మనము ఫాస్ట్గా మొబైల్ని బూట్ చేద్దాము. బూట్ చేసి లోపలికి వెళ్ళిపోదాం. మనం మొబైల్ ఫ్రంట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకైతే 8 MP కెమెరా ఉంది. f2.2 అపర్చర్తోని 1.0 మైక్రాన్ పిక్సెల్ సైజ్తోని అండ్ అదేవిధంగా ఇయర్ పీస్ ఉంది అండ్ మనకు సాఫ్ట్ ఫ్లాష్ లైట్ ఉంది అండ్ మనకు నోటిఫికేషన్ ఎల్ఈడి కూడా ఉంది. ఇదైతే మనకు మల్టిపుల్ కలర్స్లో నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. ఇది నాకు ఒక మంచి విషయం అనిపించింది. అండ్ కింద చూసుకుంటే మనకు బాటంలో నావిగేషన్ కీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇదైతే మనకు కర్వ్డ్ డిస్ప్లే. మీరు చూడవచ్చు 3.5D కర్వ్డ్ గ్లాస్ ఉంది. ఇది మనకు గొరిల్లా గ్లాస్, ఏ గ్లాస్ మెన్షన్ చేయలేదు. అండ్ డిస్ప్లే చూసుకుంటే మనకు 5.99 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే 18:9 ఆస్పెక్ట్ రేషియోతోని 2160x1080 పిక్సెల్ రెజల్యూషన్తోని అండ్ దీంట్లో మనం పిక్సెల్ పర్ ఇంచ్ చూసుకుంటే మనకు 402 ppi ఉంది. సో ఓవరాల్గా అయితే డిస్ప్లే చాలా బాగుంది. సో మనకు కలర్స్ చాలా బాగా కనబడుతున్నాయి అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి. మనకు డిస్ప్లే అయితే నాకైతే నార్మల్ వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా బాగా అనిపించింది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు కెమెరా ఉంది అండ్ సింగిల్ LED ఫ్లాష్ లైట్ ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సర్ అండ్ అదేవిధంగా యాంటీనా బ్యాండ్స్ ఉన్నాయి. మనం ఇక్కడ బ్యాక్ సైడ్ కెమెరా చూసుకున్నట్లయితే మనకు 13+5 MP కెమెరా ఉంది. 13 MP ఏమో మనకు ప్రైమరీ సెన్సర్ మనకు f2.2 అపర్చర్తో ఉంది, 1.12 పిక్సెల్ మైక్రాన్ సైజ్తోని. అండ్ నెక్స్ట్ 5 MP సెన్సర్ చూసుకుంటే మనకు డెప్త్ సెన్సర్. దీని అపర్చర్ చూసుకుంటే మనకు f2.4 అపర్చర్ ఉంది అండ్ 1.12 పిక్సెల్ మైక్రాన్ సైజ్తోని. అండ్ బాటంలో చూసుకున్నట్లయితే మనకు 3.5mm జాక్ ఉంది, ప్రైమరీ మైక్ ఉంది, USB పోర్ట్ ఉంది అండ్ అదేవిధంగా మనకైతే స్పీకర్ ఉంది. టాప్లో చూసుకుంటే మనకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకైతే సిమ్ ట్రే ఉంది. ఇదైతే మనకు హైబ్రిడ్ సిమ్ ట్రే కాదు, ఇది ఒక ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. ఎవరైతే 3GB ర్యామ్ వేరియంట్ తీసుకుంటారో వాళ్ళకైతే ఇది ప్లస్ పాయింట్ అవుతుంది. సో 2 సిమ్స్ని వేసుకోవచ్చు, అదేవిధంగా మెమరీని కూడా మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు 300GB వరకు. అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే మనకు వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి అండ్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. సో మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. అప్పుడే నాకైతే అప్డేట్ వచ్చేసింది, అప్డేట్ అవుతుంది. సో నేను అప్డేట్ చేసి కంప్లీట్గా లోపల ఏముందో చూపిస్తాను. సో కొత్తగా అప్డేట్ తర్వాత డివైస్ ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం ఇప్పుడు.
ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని వచ్చింది. ఓకే కొట్టేద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకైతే యూజర్ ఇంటర్ఫేస్ అయితే మనకు ఇది మొత్తం స్టాక్ ఆండ్రాయిడే, బట్ కొంచెం చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయి దీంట్లో మనకు. సో ఇక్కడ మనం బ్లోట్వేర్ చూసుకుంటే కూడా మనకు అంత ఎక్కువ ఏం లేదు. ఫేస్బుక్ ఒకటి, ఇన్స్టాగ్రామ్ అండ్ మెసెంజర్ ఉంది, అండ్ ఇంకా వాళ్ళ ఓన్ యాప్ ఒకటి, పేమెంట్ యాప్ ఒకటి ఉంది, అండ్ రేడియో కూడా ఉంది దీంట్లో. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో మనకైతే యూజర్ ఇంటర్ఫేస్ బాగుంది. అండ్ ఒకసారి మనం నోటిఫికేషన్ బార్ చూద్దాం. ఇక్కడ చూసుకుంటే కూడా మనకైతే అంత ఎక్స్ట్రాస్ కూడా ఏం కనబడట్లేదు, ప్యూర్ ఆండ్రాయిడ్ లానే ఉంది. సో మనం సెట్టింగ్స్లోకి వెళ్దాము. సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లో చూద్దాము. సో అబౌట్లో చూసుకున్నట్లయితే మనకు సిస్టమ్ అప్డేట్స్ చూద్దాం ఒకసారి. అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయో మళ్ళీ. సో లాస్ట్ అప్డేట్ మనకు టైం ఇచ్చేసింది డేట్. సో అప్డేట్స్ అయితే ఏమీ లేవు. అండ్ అబౌట్ ఫోన్లో చూసుకున్నట్లయితే మనకైతే ఆండ్రాయిడ్ వర్షన్ మనకు 8.1.0 నడుస్తుంది. ఆండ్రాయిడ్ ఓరియో మీద నడుస్తుంది. ఇది కూడా నాకు ఒక మంచి విషయం అనిపించింది. డైరెక్ట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు ఆండ్రాయిడ్ ఓరియో వచ్చేసింది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే కూడా మనకు ఏప్రిల్ 1, 2018 ఉంది. ఇది కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. సో మనకు సెక్యూరిటీ పరంగా కూడా డివైస్ అయితే బాగుందని చెప్పొచ్చు. అండ్ అప్డేట్స్ కూడా దీనికైతే రెగ్యులర్గా వస్తాయని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం ఒకసారి స్టోరేజ్ చూద్దాము. ఇది 64 GB వేరియంట్. సో 64 GBలో మనకైతే 10.19 GB అయితే యూజ్ అయింది. అప్డేట్ అవ్వకముందు చూసుకుంటే నాకు 9.9 GB వరకు ఉండే. 0.2 GB అయితే అప్డేట్ అయినాక యూజ్ అయింది. మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసుకుంటే దగ్గర మనకు 53 GB వరకు అయితే వస్తుంది అప్రాక్సిమేట్గా. బ్యాక్ వచ్చేసి ఒకసారి కెమెరా లోపలికి వెళ్దాం. మనకు కెమెరాలో ఏమున్నాయో చూద్దాము. పర్మిషన్స్ అన్నీ ఇచ్చేద్దాము. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే షట్టర్ ల్యాగ్ అయితే ఉంది. అంత ఫాస్ట్ అయితే లేదు. మీరు ఒకసారి షట్టర్ని అబ్జర్వ్ చేయండి. సో షట్టర్ ల్యాగ్ అయితే నాకైతే కొంచెం అనిపిస్తుంది. అండ్ ఒకసారి మనం క్వాలిటీ చూద్దాము. సో క్వాలిటీ అయితే మనకు ఓకే ఉంది. ఇది ఇండోర్ కండిషన్ కాబట్టి నాయిస్ వస్తుంది. సో ఇంకొన్ని శాంపిల్స్ అయితే నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం చెక్ చేద్దాము. సో దీంట్లో ఉన్న ఆప్షన్స్ అయితే చూద్దాం మనము. మనం ఇక్కడ చూసుకుంటే HDR, పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్ అన్ని మోడ్స్ ఉన్నాయి మనకు అక్కడ. అండ్ ఇక్కడ మనకు ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. సో డైరెక్ట్ మనం ఫిల్టర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ టిల్ట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ నుండి. సో ఇక్కడ చూసుకుంటే మనం ఫ్రంట్కి అయితే టిల్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకు బ్యూటీ మోడ్ ఉంది. సో బ్యూటీ మోడ్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు డెప్త్ ఎఫెక్ట్ అని ఉంది. దీన్ని యూజ్ చేసుకొని మనకు పోర్ట్రేట్ షాట్స్ అయితే తీయొచ్చు. నేను అన్ని శాంపిల్స్ కూడా చూపిస్తాను ఫైనల్గా. ఇక్కడ చూసుకుంటేనైతే మనకు సెట్టింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. స్టోరేజ్, కౌంట్ డౌన్ టైమర్, పిక్చర్ క్వాలిటీ, ISO, ఎక్స్పోజర్, వైట్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము. పిక్చర్ సైజ్ చూసుకుంటే మనకు 13 MP వరకు ఉంది. మనం బ్యాక్ సైడ్ వచ్చేద్దాం ఒకసారి. సో మనం వీడియో డిపార్ట్మెంట్ చూద్దాం ఒకసారి. వీడియో డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే మనకైతే వీడియో క్వాలిటీలో మనకు 4K వరకు ఉంది. 4K అల్ట్రా HD వరకు అయితే ఉంది. ఇది ఒక మంచి విషయం అనిపించింది. బట్ మీరు 4Kలో వీడియో తీసినప్పుడు అయితే మీకు స్టెబిలైజేషన్ అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మైక్ ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ యూజర్ ఇంటర్ఫేస్ అయితే ప్యూర్ ఆండ్రాయిడ్ లెక్కనైతే లేదు. యూజర్ ఇంటర్ఫేస్, కెమెరా యూజర్ ఇంటర్ఫేస్ని అయితే వీళ్ళు చేంజ్ చేశారు. ఫ్రెండ్స్ ఇవి చూడొచ్చు డేలైట్ శాంపిల్స్. మనకి ఇమేజ్ క్వాలిటీ ఎలా ఉందనేది. ఇది మ్యాక్రో షాట్. మనకి బ్యాక్గ్రౌండ్ అయితే బాగా బ్లర్ చేసింది. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు కలర్స్ అన్నిటిని కూడా మనకైతే స్కై, బిల్డింగ్స్ అవన్నీ కూడా బాగా వచ్చాయి. ఇక్కడ ఇది నేను ఫ్రంట్ పోర్ట్రేట్ తీశాను. మనకైతే ఫోటో బాగానే వచ్చింది. సో ఫ్రెండ్స్ నేను ఫుల్ కెమెరా రివ్యూ చేస్తాను. దాంట్లోనైతే మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది. ఇది జస్ట్ శాంపిల్స్ మాత్రమే. ఒకసారి మనం దీంట్లో సెన్సర్స్ అన్నీ చెక్ చేద్దాము. నేను CPZ యాప్ని ఇన్స్టాల్ చేశాను. అండ్ ఇప్పుడు మనం సెన్సర్ చూసుకుంటే ఇక్కడ మనకు యాక్సిలరోమీటర్ సెన్సర్ ఉంది, మ్యాగ్నెటోమీటర్ సెన్సర్, జైరోస్కోప్ సెన్సర్, అండ్ కావాల్సిన సెన్సర్స్ అయితే అన్నీ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. మీరు చూడవచ్చు మనకైతే సెన్సర్స్ని వీళ్ళైతే ఏమీ కూడా మిస్ చేయలేదు. మనము యూట్యూబ్లో ఒక వీడియో ప్లే చేసి చూద్దాము. సో ఏ విధంగా ప్లే అవుతుంది HDలో, అండ్ అదేవిధంగా వాయిస్ ఏ విధంగా ఉందనేది చెక్ చేద్దాము. ఏదో ఒకటి మనకు లైఫ్ అయితే రాదు ఆ వైర్ అయితే. సో అలాంటప్పుడు ఫ్రెండ్స్ సో మ్యాక్స్ బాక్స్ పెడితేనైతే మనకు కొంతవరకు అయితే సౌండ్ అయితే లౌడ్గా వినిపిస్తుంది. సో అది ఏం లేదు, జస్ట్ యాంప్లిఫై చేస్తుంది సౌండ్ని, రీసౌండ్ టైప్లో. అంటే సౌండ్ ఎన్హాన్స్ చేస్తుంది అంతే. దీని బదులు మనకు ఒక TPU కేసు ఇచ్చినా కొంచెం అయితే బాగుండేది. ఫ్రెండ్స్ మనం మొబైల్ని అప్డేట్ చేసాం కదా, ఒకసారి ఫేస్ అన్లాక్ ఆప్షన్ వచ్చిందో లేదో చూద్దాము. మనం ఇక్కడ సెక్యూరిటీకి వెళ్ళినట్టయితే మనకు ఫేస్ రికగ్నిషన్ అనే ఒక ఆప్షన్ అయితే వచ్చింది. ఒకసారి మనం దానిలోకి వెళ్దాము. ఫేస్ని ఏ విధంగా చేస్తుందో అని కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మన ఫేస్ అయితే వచ్చేసింది. అక్కడ చూడొచ్చు ఫేస్ని అయితే రికగ్నైజ్ చేసింది. ఇప్పుడు ఒకసారి మనకు ఫేస్ అన్లాక్ ఎలా అవుతుందో చూద్దాము.
టర్న్ ఆన్ ఇచ్చేద్దాం అక్కడ. ఓకే, ఒకసారి లాక్ చేసి చూద్దాం. మన ఫేస్ని అయితే బాగానే డిటెక్ట్ చేయగలుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, డిటెక్టింగ్ బాగానే చేస్తుంది. బట్ టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. మనకు అంత అక్యురేట్ అని అంత ఫాస్ట్ అయితే అవ్వట్లేదు, బట్ కొంచెం స్లో ఉందని చెప్పొచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా మనకైతే అంత ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వట్లేదు. చూడొచ్చు, ఒక 2 సెకండ్స్ వరకు టైం తీసుకుంటుంది. అంత ఫాస్ట్గా అయితే రెస్పాండ్ అవ్వట్లేదు. ఫేస్ అన్లాక్ అండ్ ఇంకా ఫింగర్ ప్రింట్ అయితే రెండు మనకు అంత పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవ్వట్లేదు. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా అన్బాక్సింగ్ అండ్ రివ్యూ ఇది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ నేను ఫర్దర్గా ఈ మొబైల్ని వేరే మొబైల్స్తో కంపేర్ చేయబోతున్నాను. అండ్ దీని కెమెరా రివ్యూ చేయబోతున్నాను, గేమింగ్ రివ్యూ, రెడ్మీ నోట్ 5 Pro, హానర్ 9 Lite ఈ మొబైల్స్తో కంపేర్ చేయబోతున్నాను. ఆ వీడియోస్ అన్నింటినీ కూడా మిస్ అవ్వదు అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.